చికెన్ కర్రీ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిజంగానే ఒక మనిషిని పదే పదే పొగడుకుని ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ అదేంటో తెలియదు, గిచ్చి గాయం పట్టుకున్నట్టే చేస్తాడు అప్పుడప్పుడు. అరే పొద్దున్నే మా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మా ఆయన చాలా మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, నేనే టార్చర్ చేస్తున్నాను అని ఏమో ఫీల్ అవుతూ ఉంటాను నాలో నేనే. నిజంగానే ఆయన కాబట్టి నన్ను భరిస్తున్నాడు, వేరే ఎవరైనా అయితే అస్సలు భరించరు అని ఎవరికైనా చెప్పడమో లేక నాలో నేనే మురిసిపోవడం ఇలా చేస్తూ ఉంటాను కదా. ఇలా అనుకుంటానో లేదో అలా వచ్చి నాతో ఊరికైనా గొడవ పెట్టుకుంటారు. అప్పుడు చూడండి నాలో ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు. పొద్దున్నే ఇలా అనుకున్నా కానీ వామ్మో నేను అనుకున్నదంతా వేస్ట్, మరి ఇలా తయారయ్యేదేంటి, నేను కాబట్టి భరిస్తున్నాను అని అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? డెఫినెట్లీ కామెంట్ చేయండి. నిజంగానే ఫ్రెండ్స్ చాలాసార్లు అనుకున్నాను, లవ్ చేసి చేసుకున్నందుకు బంగారు తేకపోయినా ఏమీ అనలేదు, ఎవరైనా అయితే కొద్ది రోజులు చూసి తరిమి కొడతారు, ఇలా చాలాసార్లు చెప్పుకోవడము, నాలో నీలో అనుకోవడము, ఇలా చేస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్నవి జరుగుతుంటాయి అనమాట. సో మీకు ఎప్పుడైనా జరిగిందా కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో విషయానికి వస్తే కనుక ఇక్కడ నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి చెక్క లవంగాలు అండ్ వచ్చేసి ఆవాలు, కరివేపాకు, ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, పసుపు అండ్ వచ్చేసి ఉప్పు అన్నీ వేసి బాగా మగ్గనియాలి. తర్వాతకి వచ్చేసి చికెన్ వేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కాస్త కారం పొడి, ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ బాగా కలిసేటట్టు అయిన తర్వాత వాటర్ పోసి దించే టైంలో కొత్తిమీర, మసాలా పౌడర్ వేసి చికెన్ మసాలా పౌడర్ సో ఇవన్నీ వేసి దించేయడమే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేనండి ప్రాసెస్ అయితే. నిజంగానే ఇంతవరకు చూశారు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.